ఈ వీడియోలో వివో మొబైల్స్లో ఎలా డార్క్ మోడ్ని ఎనేబుల్ చేయాలి అండ్ అలాగే డార్క్ మోడ్ని మొబైల్లో ఎనేబుల్ చేయడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ డార్క్ మోడ్ని ఎలా ఎనేబుల్ చేయాలని చెప్పి చూద్దాం. మొదట మీ వివో మొబైల్లో సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మీకు డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే మనకి డార్క్ థీమ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి అయితే డార్క్ మోడ్ని ఎనేబుల్ అయితే చేయండి. ఇంకా మీరు కావాలనుకున్నట్లయితే ఆటోమేటిక్గా స్కెడ్యూల్ కూడా చేయొచ్చు డార్క్ మోడ్ని సన్ రైజ్ సన్సెట్కి, లేదు అంటే మీరు టైమింగ్స్ కూడా అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూద్దాం డార్క్ మోడ్ని ఎనేబుల్ చేయడం ద్వారా మొబైల్స్లో మనకి వచ్చే బెనిఫిట్స్ అనేది. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఐ కంఫర్ట్ అనమాట. డార్క్ మోడ్ని ఎనేబుల్ చేయడం ద్వారా మన ఐస్కి స్ట్రెయిన్ అయితే తగ్గుతుంది. ఒకవేళ మీరు నైట్ టైం కానీ లేకుంటే ఎక్కువ డార్క్ ఎన్విరాన్మెంట్స్లో మొబైల్స్ని యూస్ చేస్తున్నారు అంటే మీకు ఈ డార్క్ మోడ్ అనే ఆప్షన్ చాలా బాగా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. మీ ఐస్ ఎక్కువ స్ట్రెయిన్ అయితే అవ్వవు అనమాట. సెకండ్ థింగ్ వచ్చేసి బ్యాటరీ సేవర్. ప్రజెంట్ మన మొబైల్స్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని కూడా AMOLED ప్యానల్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఈ డార్క్ మోడ్ని ఎనేబుల్ చేయడం ద్వారా మనకి బ్యాటరీ బ్యాకప్ టైం అనేది ఇంప్రూవ్ అయితే అవుతుంది. నెంబర్ 3 వచ్చేసి బ్లూ లైట్ అనేది రెడ్యూస్ చేస్తుంది అనమాట. మీరు చూసినట్లయితే బ్లూ లైట్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ కంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ అయితే ఉన్నాయన్నమాట. ఒకవేళ మీరు బ్లూ లైట్లోనే ఎక్కువ యూస్ చేస్తున్నారు మీ డివైస్ అన్నట్లయితే మీ ఐస్కి అనేది చాలా ప్రాబ్లం అయితే ఉండబోతుంది ఫ్యూచర్లో రాను. సో ఈ డార్క్ మోడ్ ఎనేబుల్ చేయడం ద్వారా మనకి బ్లూ లైట్ అనేది ఆల్మోస్ట్ డిక్రీజ్ అయితే అవుతుంది. ఒకవేళ కంప్లీట్గా బ్లూ లైట్ అవసరం లేదు అంటే మాత్రం మీరు నైట్ టైం ఆర్ నైట్ షిఫ్ట్ అయితే ఆన్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఈ వివో మొబైల్స్లో ఎలా ఎనేబుల్ చేసుకోవాలని. ఆ వీడియోని కూడా మీరు ఇక్కడ క్లిక్ చేస్తే చూడొచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మీరు డార్క్ మోడ్ని ఎనేబుల్ చేయొచ్చు వివో మొబైల్స్లో. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మొబైల్ టిప్స్, ఇంకా గ్యాడ్జెట్ రివ్యూస్, మొబైల్ రివ్యూస్ ఇంకా చాలా అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ఈ ఛానల్లో.